నమస్తే అండ్ వెల్కమ్ టు అండాల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీ సబ్జెక్ట్లో క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఈరోజు నిన్నటి వరకు కూడా మనం ఏంటంటే ప్రీవియస్ క్లాస్ వరకు కూడా మనం బ్యాక్టీరియా వర్క్ నేర్చుకున్నాం. అండ్ బ్యాక్టీరియాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి కానీ వాటి యొక్క షేపుల గురించి కానీ మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ఈరోజు క్లాస్లో మనం ఫైటోప్లాస్మాస్ గురించి నేర్చుకుందాం. ఫైటోప్లాస్మాస్ని మరియు స్పైరోప్లాస్మాస్ అనే వేరొక ప్లాంట్ పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి మనం కంబైన్డ్గా మాలిక్యూల్స్ అని చెప్పి అంటాం. మాలిక్యూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మాలిక్యూల్స్ని మనకి క్యాట్లో న్యూమోనియా వచ్చినప్పుడు ఈ యొక్క న్యూమోనియా వచ్చిన క్యాట్ని పరీక్షించగా మనకి ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి కనుగొనబడ్డాయి. సో అందువల్ల వీటిని ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అని చెప్పంటారు. పీపీఎల్ఓస్ అని చెప్పంటారు. ఓకే, ఆర్ఎల్స్ మాలిక్యూల్స్ అని చెప్పంటారు. ఆర్ఎల్స్ పిఎల్ఓస్ అని చెప్పంటారు. ఓకే, న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అని చెప్పంటారు. కానీ ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి మనకి సాధారణంగా ప్లాంట్ ప్యాథోజెనిక్ అంటే మనకి మొక్కలకి డిసీజ్ కలగజేసే మాలిక్యూల్స్తో డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ యొక్క మాలిక్యూల్స్ని మనకి 1996లో ఏ మాలిక్యూల్స్ అయితే ప్లాంట్కి హార్మ్ఫుల్గా ఉన్నాయో ఆ మాలిక్యూల్స్ని 1996లో మనకి ఏంటంటే ఫైటోప్లాస్మాస్గా పిలిచారు. అంతకుముందు ఈ యొక్క మాలిక్యూల్స్ మనకి ఏంటంటే మైకోప్లాస్మాగా పిలిచేవారు. మైకోప్లాస్మా. సో ఈ యొక్క మాలిక్యూల్స్ యొక్క హిస్టరీ ఇది. మాలిక్యూల్స్ మనకి ఏంటంటే పీపీఎల్ఓస్గా పిలిచేవారు అండ్ మైకోప్లాస్మాస్గా పిలిచేవారు. 1996 తర్వాత వీటి యొక్క నేమ్ అనేది ఫైటోప్లాస్మాగా పెరగడం అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ యొక్క ఫైటో అంటే మనకి ఫైటోప్లాస్మా యొక్క డెఫినేషన్ చూసుకుంటే, ఫైటో అంటే మనకి ఏంటంటే ప్లాంట్ అని మీనింగ్ వస్తుంది. ప్లాస్మా అని చెప్పంటే మనకి ఏంటంటే సింపుల్గా ఈ యొక్క సైటోప్లాజం ఉంటుంది కదా, సైటోప్లాజం అనే యొక్క మీనింగ్ అనేది మనకు వస్తుంది. సో అసలు మనకి కొన్ని ఈ యొక్క ఫైటోప్లాజం అనే ఒక టర్మ్ ద్వారా మనం ఏంటంటే ఒక డెఫినేషన్ డెరైవ్ చేయొచ్చు. ఆ డెఫినేషన్ ఏంటంటే మనకి ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఓన్లీ సైటోప్లాజంని కలిగి ఉండి పూర్తిగా సైటోప్లాజంని అట్ ద సేమ్ టైం సైటోప్లాజమిక్ సెల్యులర్ బాడీస్ని కలిగి ఉండి ఎటువంటి సెల్ వాల్ లేకుండా ఓన్లీ సైటోప్లాజమిక్ లేయర్ని మాత్రమే కలిగి ఉండి ప్లాంట్కి ఎఫెక్ట్ చేస్తాయో ఆ యొక్క గ్రూప్ ఆఫ్ మైకోప్లాజమ్స్ని కానీ మాలిక్యూల్స్ని కానీ మనం ఏమని చెప్పనొచ్చు, ఫైటోప్లాజమ్స్ అని చెప్పి డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క అఫీషియల్ డెఫినేషన్ తీసుకుంటే మనకి సాధారణంగా ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి మనకి ఏంటంటే ప్రొకార్యోటిక్ నేచర్లో ఉంటాయి. ప్రొకార్యోట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇంకొకసారి చూసుకుంటే నథింగ్ బట్ ప్రిమిటివ్ న్యూక్లియస్ని కలిగి ఉంటాయి. అంటే ఇందులో న్యూక్లియస్ అనేది డెవలప్ అయి ఉండదు. అట్ ద సేమ్ టైం ఫైటోప్లాస్మాస్ అనేవి ఎక్స్ట్రీమ్గా మైనట్ ఉంటాయి. వెన్ కంపేర్ టు బ్యాక్టీరియాతో పోల్చుకున్నా కూడా ఇంకేంటంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ యొక్క మాలిక్యూల్స్లో స్పెసిఫికల్లీ ఫైటోప్లాస్మాస్లో ఎటువంటి సెల్ వాల్ అనేది ఉండదు. దే డు నాట్ కంటైన్ ఎనీ సెల్ వాల్. సో సెల్ వాల్ ఉండకపోతే మనకి ఏమవుతుంది, ఒక స్పెసిఫిక్ ఆర్గానిజంకి ఎటువంటి షేప్ ఉండదు. కాబట్టి మనకి షేప్ ఉండకపోతే మనకి వాటిని ఏమని చెప్పి అనుకోవచ్చు, ప్లియోమార్ఫిక్ అని చెప్పి అనుకోవచ్చు కదా. ఆల్రెడీ నేను బ్యాక్టీరియా క్లాస్లో చెప్పాను నేను మీకు. సో దట్ మనకి ఫైటోప్లాస్మాస్లో సెల్ వాల్ అనేది ఉండదు. సెల్ వాల్ అనేది ఉండకపోవడం వల్ల ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి ఎటువంటి స్పెసిఫిక్ షేప్ని కలిగి ఉండవు. ఈ యొక్క షేప్ ఉండకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనేవి చూపిస్తాయి. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ చూపిస్తే దాన్ని మనం ఏమని చెప్పంటారంటే ప్లియోమార్ఫిక్ షేప్ అని చెప్పనొచ్చు. అంటే ఏంటంటే మనకి ఎటువంటి షేప్ కూడా మ్యాక్సిమం చూపించదు. ఓకేనా. సో ఇప్పుడు మనకి సెల్ వాల్ లేకపోతే ఏ విధంగా బతుకుతుంది అని చెప్పంటే మనకి ఈ యొక్క సైటోప్లాజమిక్ లేయర్ ఉంటుంది కదా, ఆర్ఎల్స్ ప్రోటోప్లాజమిక్ లేయర్ ఉంటుంది కదా. ఓకేనా. సో ఈ యొక్క లేయర్ అనేది మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ లేయర్గా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది ఈ యొక్క డయాగ్రామ్లో చూడండి, ఇది మనకి ఫైటోప్లాస్మాస్ అయితే ఫైటోప్లాస్మా చుట్టూ కూడా ఒక లేయర్ ఉంది చూసారా, ఇది మనకి ఏంటంటే సైటోప్లాస్మిక్ లేయర్. ఓకేనా. సాధారణంగా సైటోప్లాస్మిక్ లేయర్ అనేది మనకి ఏంటంటే లిపిడ్ ప్రోటీన్ బైలేయర్.
అంటే మనకి ఏంటంటే ఒక లిపిడ్ ఉంటుంది, 2 ప్రోటీన్ లేయర్స్ ఉంటాయి. ఓకేనా. సో ఒక లిపిడ్ ఉంటుంది, ఒక లిపిడ్ 2 ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా, 2 ప్రోటీన్స్ ఉంటాయి. సో కాబట్టి ఏంటి ఈ 2 కలిపి 3. సో మనం ఈ యొక్క ఫైటోప్లాస్మాస్లో మనకి స్పెసిఫిక్ సెలవులు లేకుండా మనకి ఏంటంటే లేయర్ అంతా కూడా మనకి ఏంటంటే ట్రై లామెల్లార్ లేయర్ అని చెప్పి అంటారు. అంటే ట్రై లామెల్లార్ అంటే లేయర్ అని చెప్పి మీనింగ్ వస్తుంది. ట్రై అని చెప్పంటే లిపో ప్రోటీన్ నథింగ్ బట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది, 2 ప్రోటీన్ లేయర్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఏం చెప్పంటారంటే లిపో ప్రోటీన్ ట్రై లామెల్లార్ లేయర్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ మనకి ఓన్లీ స్పెసిఫిక్గా ఈ యొక్క లిపో ప్రోటీన్ ట్రై లామెల్లార్ లేయర్ అనేది మనకి ఏంటంటే ఫైటోప్లాస్మాస్లో మాత్రం ఉంటుంది. అది యొక్క అట్ ద సేమ్ టైం ప్లియోమార్ఫిక్ షేప్ అని దీనికి ఉంటుంది అండ్ ఇవి ప్రొకారియోటిక్ నేచర్లో ఉంటాయి. అండ్ మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ గురించి ఇంకా జనరలైజ్గా చూసుకుంటే వీటికి స్పెసిఫిక్గా ఎటువంటి సెల్ వాల్ ఉండదు. అండ్ మోస్ట్లీ మనకి ఏంటంటే ఆల్ ఆఫ్ ద ఫైటోప్లాస్మాస్ ఆర్ లివ్ విత్ ఇన్ ద సెల్. సో సెల్ లోపల ఉంటే మనం ఏమని చెప్పి అనుకోవచ్చు, సెల్ లోపల ఉంటే మనం ఏంటంటే దాన్ని ఇంట్రాసెల్యులర్ అని చెప్పి అనొచ్చు. ఇంట్రా అంటే విత్ ఇన్ ద సెల్, ఇంటర్ అంటే బిట్వీన్ ద సెల్స్. సో మనకి ఈ యొక్క ఇంట్రాసెల్యులర్లీ ఆబ్లిగేట్ పారాసిట్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ పారాసిట్ అయితే తన లైఫ్ లాంగ్ పూర్తిగా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అయి ఉంటుందో దాన్ని ఆబ్లిగేట్ పారాసిట్ అని చెప్పి అంటారు. ఓకేనా. ఇది ఎటువంటి సాప్రోఫైటిక్ లైఫ్ సైకిల్ చూపించదు. సో దట్ ఇది విత్ ఇన్ ద సెల్స్లో ఉంటాయి అండ్ ఆబ్లిగేట్ పారాసిట్ లైఫ్ సైకిల్ చూపిస్తాయి కాబట్టి వీటిని మనం ఇంట్రాసెల్యులర్లీ ఆబ్లిగేట్ పారాసిట్ అని చెప్పి అనొచ్చు. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మిగిలిన పాయింట్స్ కూడా చూసుకుంటే మనకి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి సీవ్ ట్యూబ్స్లో కనిపిస్తాయి. మనకి జైలం, ఫ్లోయం, సీవ్ ట్యూబ్స్ అనేవి మనకి ఏంటంటే ఈ యొక్క ఏవైతే మనకి ఫుడ్ ట్రాన్స్ఫర్ కోసం కానీ, న్యూట్రియంట్ ఎలిమెంట్ ట్రాన్స్ఫర్ కోసం కానీ, వాటర్ ట్రాన్స్ఫర్మేషన్స్లో కానీ ఉపయోగపడతాయో ఆ యొక్క సీవ్ ట్యూబ్స్లో మనకి ఏంటంటే అండ్ జైలం అండ్ ఫ్లోయమ్స్లో ఈ యొక్క డిఫరెంట్ ఈ యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వీటిలో మనకి ఏంటంటే ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మనకి సీవ్ ట్యూబ్స్లో ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి లీఫ్ హాపర్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడతాయి. లీఫ్ హాపర్స్ అనే వెక్టర్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడతాయి. అండ్ స్పెసిఫికల్లీ ఫైటోప్లాస్మాస్ ఆర్ సెన్సిటివ్ టు టెట్రాసైక్లిన్స్. ఓకేనా. ఇది మనకి ఫైటోప్లాస్మా యొక్క డెఫినేషన్. సో మనం చూడండి ఇక్కడ మనకి ఈ యొక్క అండ్ ఒకసారి ఈ యొక్క ఇమేజ్ని చూడండి. ఈ ఇమేజ్లో మనకి ఏంటంటే ఇది ఈ షేప్ ఒకలా ఉంది, ఇక్కడ షేప్ చూడండి వేవీ షేప్ లా ఉంది చూసారా. ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇలా ఉంది అండ్ ఇక్కడ ఒక అవుట్ గ్రోత్ వచ్చినట్టుగా ఉంది, ఇక్కడ ఏంటంటే డార్కిష్గా ఉంది. సో దట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మనకి స్పెసిఫిక్గా ఎటువంటి షేప్ను కూడా కలిగి ఉండదు. స్పెసిఫిక్గా ఫైటోప్లాస్మాస్ అనేవి సెల్ వాల్ లేకపోవడం వల్ల వీటికంటూ ఎటువంటి షేప్ అనేది ఉండదు. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఈ యొక్క ఫైటోప్లాస్మాని తీసుకుంటే ఫైటోప్లాస్మిక్ లేయర్ అనేది ట్రైలామెల్లార్ లేయర్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఇది ట్రైలామెల్లార్ లేయరు, ఇది నేను మీకు కింద ట్రైలామెల్లార్ చెప్పాను కదా, సారీ. ఇది ఏంటంటే జస్ట్ మనకి ప్లాంట్ సెల్ వాల్. ఓకేనా. సో జస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సో దట్ మనకి ఇది ఇందులో ఉన్న ఎటువంటి షేప్లెస్ మైక్రో ఆర్గానిజమ్స్ మనం ఏంటంటే ఫైటోప్లాస్మాస్కి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఇవి మనకి ఫైటోప్లాస్మాస్ చూసారా. ఇది ఓన్లీ చూడండి, ఇది సీవ్ ట్యూబ్, ఇదంతా కూడా మనకి సీవ్ ట్యూబ్ అండ్ ఇది ప్లాంట్ యొక్క సెల్ వాల్. విత్ ఇన్ ద సెల్ వాల్ ఉంటుంది కాబట్టి ఇది ఇంట్రాసెల్యులర్లీ ఆబ్లిగేట్ పారాసైట్. ఓకేనా. సో ఇది ఈ డయాగ్రామ్స్ అనేవి ఒకసారి చూడండి క్లారిటీగా. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ని చూసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి సాధారణంగా 100 నానోమీటర్స్ నుంచి 1 మైక్రోమీటర్ సైజులో డయామీటర్లు ఇవి ఉంటాయి. ఫస్ట్. సెకండ్ మనకి ఏంటంటే ఇవి మనకి ఏరోబిక్ టు ఫ్యాకల్టేటివ్ అనరోబిక్ నేచర్లో ఉంటాయి. అసలు ఏరోబిక్ టు ఫ్యాకల్టేటివ్ అనరోబిక్ అంటే మనకి ఏంటంటే సింప్లీ రెస్పిరేషన్. ఈ యొక్క రెస్పిరేషన్ అనేది మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏరోబిక్
అంటే దే ఆర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ఆక్సిజన్. ఓకే. అండ్ ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్ ఏం చెప్పంటే ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్. ఫ్యాకల్టీ మీకు ఆల్రెడీ ఏం చెప్పాను ఇంతకుముందు మనం ఈ యొక్క ఫంగై యొక్క న్యూట్రిషన్ గురించి చెప్పుకునేటప్పుడు సింపుల్గా ఎనరోబ్ అంటే బేసికల్లీ ఇది ఏరోబిక్ నేచర్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది ఉండదో అది మనకి ఏరోబిక్ నేచర్ నుంచి ఎనరోబిక్ నేచర్లో మారిపోతుంది. అసలు ఎనరోబిక్ నేచర్ అంటే ఏంటి? ఎనరోబిక్ నేచర్ అంటే వితౌట్ ఆక్సిజన్. సో ఐరోబిక్ నేచర్లో పెరిగే ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి ఎప్పుడైతే మనకి ఎనరోబిక్ కండిషన్స్ నథింగ్ బట్ వితౌట్ ఆక్సిజన్ కండిషన్స్ ఉంటాయో ఆ యొక్క కండిషన్స్లోకి షిఫ్ట్ అయిపోయి ఆ కండిషన్స్లో కూడా బతకగలవు. సో ఇవి ఫైటోప్లాస్మాస్ అనేవి మనకి ఏంటంటే ఐరోబిక్ కండిషన్స్లో బతుకుతాయి అండ్ వితౌట్ ఆక్సిజన్ కండిషన్స్లో కూడా బతుకుతాయి. అండ్ ఈ యొక్క రైబోజోమ్స్ అనేవి మనకి సాధారణంగా మనకి 70s టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. 70s టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. అసలు 70s టైప్స్ అంటే మనకి ఏంటంటే నేను మీకు ఆల్రెడీ ఈ యొక్క రైబోజోమ్స్ గురించి జస్ట్ ఒక పదాన్ని చెప్పాను. రైబోజోమ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క యూనివర్సల్ సెల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్. అన్ని ఆర్గానిజమ్స్లో కూడా ఉండే ఒకే ఒక్క టైప్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పండి అవి రైబోజోమ్స్ మాత్రమే. మనకి వీటి యొక్క సెడిమెంటేషన్ బట్టి దీన్ని సెవర్బర్గ్ యూనిట్స్ అని చెప్పంటారు. ఇంత డీటెయిల్గా మీకు అవసరం లేదు. బేసికల్గా మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి మనకి ఏంటంటే యూకారియోట్ టైప్లో ఉంటాయి, ఇంకోటి ఏంటంటే ప్రొకారియోట్ టైప్లో ఉంటాయి. బేసికల్గా ఇవి మనకి ఏంటంటే 70s టైపు 80s టైప్స్ ఉంటాయి. ఓకేనా? 70s టైప్స్ 80s టైప్స్ ఉంటాయి. ఈ యొక్క 80s టైప్స్ అనేవి మనకి యూకారియోట్స్లో ఉంటాయి. ఈ యొక్క 70s టైప్స్ అనేవి మనకి మోస్ట్లీ ప్రొకారియోట్స్లో ఉంటాయి. అండ్ ఈ యొక్క 70s టైప్స్ అనేవి మనకి ఈ యొక్క మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఈ రెండు కూడా మనకి ఏంటంటే ప్లాంట్స్లో కూడా ఉంటాయి కదా. సో దట్ 70s టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ అనేవి ఈ యొక్క ప్లాంట్స్లో కూడా మనకు ఉంటాయి. అండ్ క్లోరోప్లాస్ట్తో పాటు మనలో కూడా మైటోకాండ్రియా ఉంటుంది కదా. సో దట్ మనకి 70s టైప్స్ అనేది మనకి ఏంటంటే యానిమల్స్లో కూడా ఉంటుంది. సో దట్ ఇది రైబోజోమ్స్ గురించి. సో ఈ యొక్క ఫైటోప్లాస్మాస్లో ఉండే రైబోజోమ్స్ అనేవి 70s టైప్స్లో ఉంటాయి. మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మాస్లో జీనోమ్ అనేది మనకి నథింగ్ బట్ డిఎన్ఏ కానీ మనకి న్యూక్లియస్ కానీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మాస్లో జీనోమ్ అనేది మనకి ఏంటంటే డబుల్ స్టాండర్డ్ డిఎస్ఎన్ డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ. ఓకేనా? సర్క్యులర్ డిఎన్ఏ అంతా కూడా మనకి సర్క్యులర్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది ప్రొకారియోట్స్లో. ఓకేనా? ఒకవేళ బ్యాక్టీరియాలో ఇదే సర్క్యులర్గా ఉంటుంది, దాన్ని ఏమని చెప్పంటారు? న్యూక్లియాయిడ్ అని చెప్పంటారు కదా. న్యూక్లియాయిడ్. ఓకేనా? సో బ్యాక్టీరియాలో మనకి ఈ యొక్క డిఎన్ఏ అనేది మనకి ఏంటంటే సర్క్యులర్గా అంటే మనకి ఈ విధంగా సర్క్యులర్గా ఉండి మనకి డబుల్ స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు డబుల్ స్టాండర్డ్ అంటే సింపుల్గా ఇది 2 స్టాండ్స్ ఉంటాయి, ఒక పక్క ఒక స్టాండ్ ఒక పక్క ఒక స్టాండ్. ఓకేనా? సో డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క ఫైటోప్లాస్మాస్లో ఉంటుంది. అండ్ రిప్రొడక్షన్ అనేది సాధారణంగా మనకి ఫిజన్లో జరుగుతుంది. దీన్నే సింప్లీ బైనరీ ఫిజన్ అని చెప్పంటారు. నేను మీకు ఆల్రెడీ బైనరీ ఫిజన్ అనే కాన్సెప్ట్ని బ్యాక్టీరియా చెప్పినప్పుడు చెప్పాను. ఇంకొకసారి చూసుకుంటే ఈ యొక్క సింగిల్ సెల్ అనేది 2 ఈక్వల్ హాఫ్స్ అవుతుంది. కాబట్టి ఒక సెల్ అనేది సమానంగా విడిపోతుంది, దాన్ని ఫిజన్ అని చెప్పంటారు. 2గా విడిపోతుంది కాబట్టి బైనరీ ఫిజన్. ఓకేనా? సో ఇది బైనరీ ఫిజన్. అండ్ ఈ యొక్క ఫైటోప్లాస్మాస్లో మనకి ఏంటంటే ఎటువంటి ఫ్లాజెల్లా ఉండదు. ఫ్లాజెల్లా యొక్క పని ఏంటి? మనకి ట్రాన్స్పోర్టేషన్కి పనికొస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్కి పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం అయినా కానీ ఇందులో ఫ్లాజెల్లా లేదు కాబట్టి వీటిని నాన్ ఫ్లాజెలేట్స్ అని చెప్పంటారు. సో వీటిని మొటిలిటీకి అంటే మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని నాన్ మొటైల్ అని చెప్పంటారు. ఓకేనా? అండ్ ఇవి నాన్ స్పోర్ ఫార్మర్స్, ఎటువంటి స్పోర్స్ కూడా ఫామ్ చేయవు. ఈ యొక్క స్పోర్ అనే పదం ముఖ్యంగా మనకి బ్యాక్టీరియా డిస్కస్ చేసుకున్నప్పుడు వస్తుంది. బ్యాక్టీరియాలో మనకి బ్యాసిల్లస్ అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అవి మనకి ఏంటంటే ముఖ్యంగా స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యొక్క స్పోర్స్ అనేవి మనకి ఏంటంటే ఎప్పుడైతే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో ఆ యొక్క అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఇవి రెస్టింగ్ స్పోర్స్గా మనకు పనికొస్తాయి. ఓకేనా? బ్యాక్టీరియాలో. సో అదే ఫైటోప్లాస్మా చూసుకుంటే ఎటువంటి స్పోర్స్ అనేవి ఫామ్ చేయవు. అండ్ ఆల్ ఆఫ్ ద ఫైటోప్లాస్మాస్ ఆర్ గ్రామ్ నెగిటివ్. ఓకేనా? ఆల్ ఆఫ్ ది ఫైటోప్లాస్మాస్ ఆర్ గ్రామ్ నెగిటివ్. నిన్న కూడా చెప్పాను నేను మీకు, మోస్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్, ప్లాంట్ ప్యాథోజన్ బ్యాక్టీరియాస్ ఆర్ గ్రామ్ నెగిటివ్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే రికటీషియా లైక్ ఆర్గానిజమ్స్, ఆల్ ఆఫ్ ది రికటీషియా లైక్ ఆర్గానిజమ్స్ ఆర్
మనకి గ్రామ్ నెగిటివ్. ఎక్సెప్ట్ షుగర్ కేన్ రిటర్న్ స్టేట్ ఉంటుంది, అది గ్రామ్ పాజిటివ్. ఓకేనా. సో బ్యాక్టీరియా, మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్ పెథోజెనిక్ బ్యాక్టీరియా అండ్ మోస్ట్ ఆఫ్ ది RLOs అండ్ ఆల్ ఆఫ్ ద ఫైటోప్లాస్మాస్ ఆర్ బిలాంగ్స్ టు గ్రామ్ నెగిటివ్ గ్రూప్. గ్రామ్ నెగిటివిటీ అంటే ఏంటి నేను మీకు ఆల్రెడీ బ్యాక్టీరియాలో చెప్పాను. సో ఒకసారి మీ యొక్క కాన్సెప్ట్ క్లారిటీగా లేకపోతే గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ గురించి ఆ లెక్చర్ విజిట్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనకి ఆల్రెడీ జనరల్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను, ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ యొక్క ట్రాన్స్మిషన్ అనేది లీఫ్ ఆపర్స్ ద్వారా అంటే వెక్టర్స్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా మనకి మెకానికల్ ట్రాన్స్మిషన్ కూడా అవుతుంది. అంటే మనకి ఏదైనా ఇంప్లిమెంట్స్ అనేవి చేసేటప్పుడు ఆ యొక్క ఇంప్లిమెంట్స్ సేమ్ ఇన్ఫెక్టెడ్ అదే హెల్తీ ప్లాంట్కి రెండింటిని వాడినా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ అనేది జరిగిపోతుంది. అండ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ని నాన్ ఇన్ఫెక్టెడ్ హెల్తీ ప్లాంట్తో గ్రాఫ్టింగ్ చేస్తామని చెప్పండి. స్పెసిఫికల్లీ మనం ఏం చేస్తాం, హార్టికల్చర్ క్రాప్స్ ఈ యొక్క గ్రాఫ్టింగ్ చేస్తాం. ఓకేనా. ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్లో గ్రాఫ్టింగ్ అనేది ఇన్ఫెక్టెడ్కి హెల్తీ ప్లాంట్కి మధ్యలో జరిగిందని చెప్పనుకోండి, దానివల్ల కూడా మనకి ఏంటంటే ఫైటోప్లాస్మాస్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ యొక్క ఇంకొక పాయింట్ చూసుకుంటే రెసిస్టెన్స్ అనేది పెన్సిలిన్కి ఉంటుంది. బట్ మనకి ఏంటంటే టెట్రాసైక్లిన్కి అట్ ద సేమ్ టైం క్లోరోమెఫెనికాలకి ఎటువంటి రెసిస్టెంట్ ఎందుకు చూపించదు అనే ఈ యొక్క పదం ఇక్కడ ఉంది. అండ్ లాస్ట్ లెక్చర్లో కూడా మనకి ఏంటంటే రెసిస్టెన్స్ గురించి ఉంది. బ్యాక్టీరియాలో మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అనేది మనకి పెన్సిలిన్కి రెసిస్టెంట్ అనేది మనకి తక్కువగాను గ్రామ్ నెగిటివ్లో ఎక్కువగాను ఉంటుందని రివర్స్ ఇస్ ద కేస్. గ్రామ్ పాజిటివ్ ఎక్కువగాను గ్రామ్ నెగిటివ్ తక్కువగాను ఉంటుంది పెన్సిలిన్కి రెసిస్టెన్స్ అనేది. సో ఈ విధంగా సింపుల్గా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఈ యొక్క కెమికల్స్కి రెసిస్టెన్స్ అనేవి ఏ విధంగా చూపిస్తాయి అనేది నేను మీకు ఏంటంటే ఒక స్పెసిఫిక్గా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక కాన్సెప్ట్లో చెప్తాను. సో దట్ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ మీకు ఒకే పాయింట్ దగ్గర చెప్తాను, మీరు అక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఈ యొక్క ఫైటోప్లాస్మాస్కి సంబంధించిన నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైటోప్లాస్మాస్ అనేవి మనకి ఒక స్పెసిఫిక్ లిపిడ్స్ని కోరుకుంటాయి వాటి యొక్క గ్రోత్ కోసం. నథింగ్, మనం సింపుల్గా చెప్పాలంటే ఫేవరెట్ ఫుడ్ అని చెప్పి అనుకోవచ్చు. సో స్పెసిఫికల్లీ ఫైటోప్లాస్మాస్ రిక్వైర్ స్టెరాల్స్ ఆర్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ దేర్ గ్రోత్. ఓకేనా. సో స్టెరాల్స్ అనేవి మనకి ఈ క్రింది వాటిలో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్కి ఉపయోగపడతాయి స్పెసిఫికల్ అని చెప్పంటే ఫైటోప్లాస్మాస్. ఓకేనా. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అయినా మనకి ఏంటంటే థెర్మోథెరపీ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ ఏ విధంగా ఉంటుందని చెప్పంటే థెర్మోథెరపీ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. థెర్మోథెరపీ అంటే ఏంటి, హైయెస్ట్ టెంపరేచర్ వద్ద ఆర్ఎల్స్ మనకి హాట్ ఎయిర్ అనేది ఇక్కడ మనకి ఇచ్చిన టెంపరేచర్ని చూసుకుంటే 37 to 40 degrees ఆర్ఎల్స్ గ్రేటర్ దెన్ 35 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ రూపంలో ఉన్న హాట్ ఎయిర్ని కానీ హాట్ వాటర్ యొక్క వేపర్ని కానీ స్పెసిఫిక్ ప్లాంట్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ యొక్క చేసిన ట్రీట్మెంట్ మనం ఏమని చెప్పంటారంటే థెర్మోథెరపీ అని చెప్పంటారు. నథింగ్ బట్ ఈ యొక్క టెంపరేచర్తో థెరపీ చేయడం ప్లాంట్కి. ఆ యొక్క టెంపరేచర్ వద్ద ఉండేటప్పుడు మైక్రోప్లాస్మాస్ అన్నీ కూడా స్పెసిఫికల్లీ ఫైటోప్లాస్మాస్ అన్నీ కూడా మనకి చనిపోతాయి. అండ్ మనకి ఇక్కడ మనకి ఏంటంటే నో రెవర్షన్ టు ది బ్యాక్టీరియా ద పెన్సిలిన్ ఫ్రీ మీడియా అని చెప్పి ఈ యొక్క కాన్సెప్ట్ ఉంది చూసారా. ఈ యొక్క ఎల్ ఫార్మ్ షేప్ బ్యాక్టీరియా అని చెప్పి అండ్ ఎగ్జాంపుల్ అగ్రోబ్యాక్టీరియం ట్యూబిఫికేషన్స్ అని చెప్పి ఈ పదం ముందు చూసారా. బేసికల్లీ ఈ యొక్క పదాన్ని ఈ యొక్క కాన్సెప్ట్ నేను మీకు ఏంటంటే బ్యాక్టీరియాలో చెప్పాలి, యాక్చువల్గా చెప్పాలని చెప్పి బ్యాక్టీరియాలో చెప్పాలి. కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి మనకి ఏంటంటే అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిందని చెప్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి కాన్సెప్ట్తో ఉద్దేశంతో నేను ఏంటంటే లాస్ట్కి ఉంచాను. సో ఈ యొక్క కాన్సెప్ట్ని కూడా ఎల్ఫామ్ బ్యాక్టీరియా అంటే ఏంటి, అసలు దీనికి పెన్సిలిన్కి సంబంధం ఏంటి, అసలు ఫైటోప్లాస్మాస్ ఎల్ఫామ్ బ్యాక్టీరియా అసలు సంబంధం ఏంటి, ఎల్ఫామ్ బ్యాక్టీరియా అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటి గురించి స్పెసిఫిక్గా చెప్పుకోం. దీని గురించి రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ గురించి. ఓకేనా. సో ఇవి మనకి స్టెరాయిడ్స్ అనే దీని గురించి అండ్ థెర్మోథెరపీ గురించి. అండ్ ఇంకొక పాయింట్ ఉంది, జనరలైజ్ పాయింట్. అది ఎగ్జామినేషన్ పాయింట్లో అంత ఇంపార్టెంట్ కాదు. సో దట్ మీరు దీన్ని ఈ యొక్క పాయింట్ మీద స్కిప్ చేయొచ్చు. అసలు ఇంపార్టెంట్ డిసీజెస్ చూసుకుంటే మనకి ఒక యాస్టర్ ఎల్యూస్ అని చెప్పి మనకి చామంతి పూలు ఉంటాయి కదా, చామంతి పూలు మనకి ఈ యొక్క యాస్టర్ ఎల్యూస్ అనే డిసీజ్ వస్తుంది. ససెమమ్ ఫిల్లెడ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. శాండల్ స్పైక్ సిలబస్లో ఉంది బట్ ఎటువంటి డెఫినేషన్ ఈ యొక్క డిసీజ్ గురించి డిస్క్రిప్షన్ కానీ ఎక్కడ కూడా లేదు. అండ్ లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ షుగర్ కేన్ గ్రాసీ షూటు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. పొటాటో విచ్ బ్రూమ్
ఓకేనా. అసలు ఈ యొక్క కామన్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్ డిసీజ్ ఉన్నాయి కదా, ఇప్పుడు కామన్ సిమ్టమ్స్ గురించి మనం ఒకసారి చూసుకుందాం. స్పెసిఫికల్లీ ఈ యొక్క ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ ఏ విధంగా ఉంటుందని చెప్పంటే, మనకి ప్లాంట్ అంతా కూడా మనకి స్టంటెడ్ గ్రోత్ని చూపిస్తుంది. ఓకేనా, ప్లాంట్ అంతా కూడా మనకి స్టంట్ గ్రోత్ అంతా కూడా స్టంట్గా అయిపోతుంది, అంటే పొట్టి పొట్టి మొక్కలు వస్తాయి. అట్ ద సేమ్ టైం రూట్ సిస్టమ్ అంతా కూడా అండర్ డెవలప్డ్గా ఉంటుంది. రూట్ సిస్టమ్ అంతా కూడా మనకి అండర్ డెవలప్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏవైతే రిప్రొడక్టివ్ పార్ట్స్ ముఖ్యంగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీఫ్ తీసుకుంటే ఇక్కడ మనం కొన్ని రిప్రొడక్టివ్ పార్ట్స్ని తీసుకోండి, అండ్ ఇక్కడ కొన్ని రిప్రొడక్టివ్ పార్ట్స్ తీసుకోండి, అండ్ ఈ పొజిషన్ మనం ఏంటంటే ఒక ఫ్లవర్ని తీసుకోండి. మనకి ప్లాంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా చూడడానికి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎటువంటి డీగ్రీనింగ్ అనేది ఉండదు, ఎటువంటి ఎల్లోయింగ్ అనేది ఉండదు, హెల్దీగా ఉంటుంది. బట్ అన్ని రిప్రొడక్టివ్ పార్ట్స్ అంతా కూడా మనకి ఏంటంటే వెజిటేటివ్ పార్ట్స్గా మారిపోతాయి. ఓకేనా, నథింగ్ బట్ అన్ని ఫ్లవర్స్ కానీ, ఒకవేళ ఫ్లవర్ ఫామ్ అయిన తర్వాత మనకి సీడ్ అయితే చూసారా, ఆ యొక్క సీడ్స్ కానీ, లేకపోతే మనకి ఏంటంటే ఈ యొక్క సీడ్ లాక్యూల్స్ని పట్టుకుని నుంచి మనం అదే సస్యమం తీసుకున్నామని చెప్పండి, గింజలన్నీ కూడా లాక్యూల్స్లో ఉంటాయి, మనకి చిన్న చిన్న బొట్టల రూపంలో మనకి ఏంటంటే పార్ట్స్ అనేవి ఉంటాయి అవి కానీ. సో సింపుల్గా మనకి ఏంటంటే ఆల్ రిప్రొడక్టివ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా వెజిటేటివ్ పార్ట్స్లోకి మారిపోయి లీవ్స్ యొక్క సైజ్ అనేది మనకి మీదకి వెళ్ళే కొద్ది లీవ్స్ యొక్క సైజ్ తగ్గిపోయి మనకి ఏంటంటే రెండు ఇంటర్నోడ్ మధ్యలో ఉండే గ్యాప్ అనేది ఇక్కడ ఇంటర్నోడ్స్, దీని ఇంటర్నోడ్ అని చెప్పంటారు, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఈ గ్యాప్ అని తగ్గిపోతూ ఉంటుంది, మీదకి వెళ్ళే కొద్ది కూడా తగ్గిపోయి మొక్కలకు మాసం మనకి బాగా కొరచుగా అయిపోయి చూడడానికి మనకి ఏంటంటే కొన్నిసార్లు చీపురు కట్లా కనిపిస్తాయి, బ్రూమ్ స్టిక్లా కనిపిస్తాయి. ఓకేనా, మనకి సెసమ్ ఫిల్యూడ్లో కనిపిస్తుంది అది. అండ్ కొన్నిసార్లు మనకి ఏంటంటే ప్లాంట్ అంతా కూడా ఎవరైనా మనకి చూడండి, అంటే ఒక ప్లాంట్కి ఎవరైనా చెడు చేశారని చెప్పండి, దెయ్యం పట్టిందని చెప్పిన ఒక కాన్సెప్ట్ మనం చూసామని చెప్పనుకోండి, అది మనకి ఏంటంటే ప్లాంట్ అంతా కూడా మనకి ఒక చీపురు గట్లా తయారవుతుంది, అంటే అసలు దేనికి పనికిరాని ఒక చీపురు గట్లా తయారవుతుంది. ఓకేనా, దాన్ని విచ్ బ్రూమ్స్ అని చెప్పంటారు. సస్యమ ఫిల్యూడ్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే జనరల్ కాన్సెప్ట్స్. ప్లాంట్ అనేది స్టంటెడ్ ప్లాంట్ ఉంటుంది, ఇంటర్నోడల్ గ్యాప్స్ అనేవి మనకి తగ్గిపోయి ప్లాంట్ అంతా కూడా మనకి గుబురుగా కనిపిస్తుంది. అన్ని వెజిటేటివ్ పార్ట్స్ అన్ని కూడా మనకి హెల్తీగా గ్రీన్ కలర్లో ఉంటాయి, బట్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అంతా కూడా వెజిటేటివ్ పార్ట్లోకి మారిపోతాయి. ఇటువంటి మనకి ఎకనామిక్ రిప్రొడక్షన్ అనేది మనకి ఉండదు. ఓకేనా, సో ఇది మనకి జనరలైజ్డ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాథోజెనిక్ ఫైటోప్లాస్మస్. ఓకేనా, సో ఇది మనకి సస్యమం ఫిల్యూడి. సో చూడండి, ఇది మనకి మధ్యలో ఉంది చూసారా, ఈ యొక్క సెంటర్లో పోర్షన్లో ఉంది చూసారా, ఇది మనకి హెల్దీ ప్లాంట్, నార్మల్ ప్లాంట్. దిస్ ఈజ్ ఆల్సో నార్మల్ ప్లాంట్. చూడండి, బట్ ఇది అండ్ ఇది మనం ఏ, బి, సి అండ్ డి అని చెప్పి అనుకుంటే, బి అండ్ డిలు రెండు కూడా హెల్దీగా ఉన్నాయి, బట్ సి అండ్ ఏ ఆర్ ఇన్ఫెక్టెడ్. సో చూడండి, ఇక్కడ మనకి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క రిప్రొడక్టివ్ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే చూడండి, రెండు ఎటువంటి గ్యాప్స్ అనేవి ఇంటర్నోడ్స్ మధ్యలో లేవు, చూడడానికి గుబురుగా ఉంది. మనకి వెజిటేటివ్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్లో కనిపించాయి, ఎటువంటి రిప్రొడక్టివ్ పార్ట్స్ కూడా లేవు. బట్ అదే హెల్దీ ప్లాంట్లో చూడండి, ఇక్కడ సస్యమంలో వైట్ ఫ్లవర్స్ వస్తాయి, బట్ ఇన్ఫెక్టింగ్ ప్లాంట్ ఎటువంటి వైట్ ఫ్లవర్స్ లేవు. అండ్ ఇక్కడ మనకి ఏంటి చూడండి, హెల్దీ ప్లాంట్లో చూడండి, ఇక్కడ క్యాప్సూల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఎటువంటి క్యాప్సూల్స్ లేవు. సో ఆల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆర్ టర్న్ దెమ్సెల్వ్స్ ఇంటూ గ్రీన్ లీఫీ పార్ట్స్ ఆర్ ఎల్స్ గ్రీన్ లీఫీ వెజిటేటివ్ పార్ట్స్. ఓకేనా, సో రిప్రొడక్టివ్ పార్ట్స్ అన్ని కాస్త మనకి ఏంటి వెజిటేటివ్ పార్ట్స్గా తయారైపోతాయి. అండ్ చూడండి, ఇక్కడ ఇది ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ యొక్క రిప్రొడక్టివ్ పార్ట్స్. ఇక్కడ కూడా మనకి ఏంటి ఎక్కడెక్కడో చూడండి, 1, 2 తప్ప ఇందులో కూడా మనకి సీడ్ ఫార్మేషన్ జరగదు, 100% సీడ్ ఫార్మేషన్ జరగదు. ఒకవేళ సీడ్ ఫామ్ అయినా కూడా మనకి డిఫార్మ్గా ఉంటాయి, ఆ యొక్క డిఫార్మేషన్ ఉంటాయి. అంటే హెల్దీ సీడ్స్ని పక్కన పెట్టి చూసినప్పుడు ఇవేంటి కొరచగాను, వంపులు తిరిగి ఇలా ఉంటాయి. సో కాబట్టి ఇది సస్యమం ఫిల్యూడి గురించి సిమ్టమ్స్. మనకి శాండిల్ స్పైక్ అంటే ఇది, శాండిల్ స్పైక్ అంటే డిసీజ్, ఈ సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటాయి శాండిల్ స్పైక్లో. షుగర్ కేన్ గ్రాసీ షూట్ స్పైక్ ఉంది చూసారా, అందులో మనకి సిమ్టమ్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి. సో చూడండి, అంత ప్లాంట్ అంతా కూడా కంప్లీట్గా మనకి ఇంటర్నోడల్ అంతా తగ్గిపోయి ప్లాంట్ అంతా కొంచెం గుబురుగా కనిపిస్తుంది, స్టంటెడ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవి జనరల్ సిమ్టమ్స్. మీరు ఏ డిసీజ్లో చూసుకున్నా ఫైటోప్లాస్మా ఎఫెక్ట్ చేస్తే ఇదే విధంగా కనిపిస్తాయి. ఓకేనా, సో ఇవి జనరల్ సిమ్టమ్స్. అండ్ ఆస్ట్రేలియస్ అంటే చూడండి, చామంతి పూలు చెప్పని చూసారా, ఇది
అన్నీ కూడా చూడండి, ఈ ప్లాంట్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది హెల్దీ ఫ్లవర్, బట్ ఇక్కడ చూడండి ఇన్ఫెక్టెడ్ ఫ్లవర్. సో ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ఫ్లవర్ చూడండి, ఎక్కడ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క లీఫ్ ఫ్లోరట్స్, ఐ మీన్ ఫ్లోరట్స్ అనేవి సంబంధించిన ఎటువంటి కూడా మనకి లేవు ఇందులో. ఫ్లోరట్స్ లేవు, డిస్క్ ఫ్లోరట్స్ కానీ లేకపోతే రే ఫ్లోరట్స్ కానీ ఏవి కూడా లేవు. బట్ ఇందులో చూడండి పూర్తిగా మనకి ఇక్కడ అన్ని డిస్క్ ఫ్లోరట్స్ కానీ రే ఫ్లోరట్స్ కానీ అన్నీ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న వెజిటేటివ్ లీఫీ, ఐ మీన్ ముళ్ళుగా తయారయ్యి చూసారా. సో ఇది రిప్రొడక్టివ్ పార్ట్ అంతా కూడా మనకి వెజిటేటివ్ పార్ట్గా మారిపోతుంది. ఇది ఆస్టర్ ఇల్లోస్ యొక్క డిసీజ్ చామంతులు. అండ్ ఇది పొటాటో యొక్క విచ్ బ్రూమ్స్ అనేవి. ఒక్కనే చూడండి మనకి రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి అంత చిన్నగా తయారయ్యాయో, చిన్న గోలికాయలాగా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, గోలీ సైజులో తయారైన చూసారా. సో ఇది మనకి ఎకనామిక్ పార్ట్ కంప్లీట్గా లాస్ అయిపోతాం మనం. ప్లాంట్ చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది స్టాండర్డ్ ప్లాంట్. ఓకేనా, ఒకవేళ ప్లాంట్ అనేది వెల్ డెవలప్ అయిందని చెప్పాను అనుకోండి, చూడండి ఇక్కడ ప్లాంట్ చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఎక్కడ మనకి దయ్యం పట్టింది, ఆర్ఎల్స్ మనకి ఇంకా చిన్న బ్యాడ్ థింగ్స్ జరిగాయని చెప్పి మనిషి ఏ విధంగా అంటారో ఆ విధంగా ప్లాంట్ కూడా జరిగిందని చెప్పుండే ఆ విధంగా అయిపోతుంది. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి పొటాటోలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి జనరలైజ్డ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైటోప్లాస్మాస్. సో మనం ఈ యొక్క స్పైరోప్లాస్మా గురించి మనం చూసుకునేటప్పుడు మనకి సాధారణంగా స్పైరోప్లాస్మాస్ అనేవి మనకి మేబీ మీకు సిలబస్లో లేదనుకుంటున్నాను, బట్ ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ జనరలైజ్డ్ ఐడియా అబౌట్ స్పైరోప్లాస్మాస్. మనకి స్పెసిఫికల్లీ మనకి ఇవి కూడా మనకి ఏంటంటే ఫైటోప్లాస్మాస్లో ఉంటాయి. వీటిలో కూడా మనం ఏమని చెప్పంటారంటే మాలిక్యూల్స్ అని చెప్పి అంటారు. కానీ స్పైరోప్లాస్మాకి ఫైటోప్లాస్మాకి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ కూడా ఒకేలా ఉంటాయండి. స్పైరోప్లాస్మాకి ఫైటోప్లాస్మాకి కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సెల్ వాల్ ఉండదు, అండ్ మనకి ప్లియోమార్ఫ్ షేప్లో ఉంటుంది. ఓకేనా, మనకి ప్రొకారియోట్ నేచర్లో ఉంటుంది. ఓకే, అండ్ బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి కొన్ని సందర్భాల్లో మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి కొద్దిగా రౌండ్ షేప్లో ఉన్నట్టు మనకి ఎక్కువ శాతం కనిపించే స్పెరికల్ షేప్లో కనిపించాయి కదా. బట్ అదే మనకి స్పైరోప్లాస్మాస్ కంప్లీట్గా మనకి స్పైరల్ షేప్లో కనిపిస్తాయి. మనకి స్పైరల్ షేప్లో కనిపిస్తాయి. చూడండి ఇక్కడ చూడండి ఈ యొక్క ఇమేజెస్లో 2 ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి, స్పైరల్ షేప్లో కనిపిస్తున్నాయి కదా. సో ఈ యొక్క స్పైరోప్లాస్మాస్ యొక్క మెయిన్ నేమ్ అనేది స్పైరో, అంటే మనకి ఈ యొక్క షేప్ బట్టి ఈ యొక్క నేమ్ అనేది వచ్చింది. ఓకేనా, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనకి ఫ్లోయంలో ఉంటాయి. అండ్ వీటిని మనం కల్చర్ చేయొచ్చు. అండ్ మనకి ఒక పదం నేను మీకు ఇందాక ఫైటోప్లాస్మా గురించి చెప్పినప్పుడు చెప్పలేదు, అది ఏంటంటే ఫైటోప్లాస్మాస్ని మనం ఏంటంటే ఎటువంటి గ్రోత్ మీడియాలో గ్రో చేయలేం. గ్రోత్ మీడియా అంటే ఏంటి అంటే సింపుల్గా మనం మైక్రో ఆర్గానిజమ్స్ని ల్యాబ్ కండిషన్స్లో టెస్ట్ చేసి స్టడీ చేయాలని చెప్పంటే వాటిని మనం సాయిల్ నుంచి కానీ ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్ నుంచి మనం ఏంటంటే గ్రోత్ మీడియా పెట్రోపేట్లోకి డిఫరెంట్ మీడియాస్, ఫంగల్, పొటాటో, డెక్స్ట్రోజ్ మీడియా వాడడం ద్వారా కానీ లేకపోతే బ్యాక్టీరియా సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ మీడియాస్ ఉంటాయి. ఆ యొక్క మీడియాస్ని వాడి మనం ఏంటంటే స్పెసిఫిక్ ఫంగల్ని, స్పెసిఫిక్ బ్యాక్టీరియాని మనం ఏంటంటే ఆ యొక్క మీడియాస్లో గ్రో చేస్తాం ఆర్టిఫిషియల్ ల్యాబ్ కండిషన్స్లో. కానీ మనం ఫైటోప్లాస్మాస్ని, స్పైరోప్లాస్మాస్ని రెండింటిని గ్రో చేసినప్పుడు ఫైటోప్లాస్మాస్ మనం ల్యాబ్ కండిషన్స్లో గ్రో చేయలేం. కానీ స్పైరోప్లాస్మాస్ మాత్రం మనం ల్యాబ్ కండిషన్స్లో గ్రో చేయొచ్చు. ఇలా గ్రో చేయడం, అట్ ద సేమ్ టైం హెరికల్ నేచర్లో ఉండడము, ఫ్లోయింగ్లో ఉండడం, ఈ మూడు కూడా మనకి ఏంటంటే ఫైటోప్లాస్మాస్కి స్పైరోప్లాస్మాస్కి మధ్యన ఉన్న బేసిక్ డిఫరెన్సెస్. ఓకేనా, సో ఇది మనకి ఈ యొక్క స్పైరోప్లాస్మా యొక్క బేసిక్ డెఫినేషన్. కొన్ని జనరలైజ్డ్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో సారీ, ఇది ఈ యొక్క డయాగ్రామ్స్ అనేవి రెండింటికి సంబంధించినంత వరకు. మనం ఈ యొక్క స్పైరోప్లాస్మాని ఫైటోప్లాస్మా పక్కన పెట్టి చూస్తే స్పైరోప్లాస్మాస్ మనకి రౌండ్ టు స్పెరికల్ షేప్లో ఉంటాయి. బట్ మోస్ట్లీ దే ఆర్ ప్లియోమార్ఫిక్ షేప్. ప్లియోమార్ఫ్ అంటే ఎటువంటి షేప్ కూడా చూపించు, కానీ when compared to these two things. ఓకే, అండ్ ఇది కూడా మనకి ఏంటంటే స్పైరోప్లాస్మాస్ అనేవి మనకి ఏంటంటే సింపుల్గా స్పైరల్ షేప్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ వానపాములు ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్పైరోప్లాస్మాస్. ఓకేనా, సో ఇది మనకి స్పైరోప్లాస్మాకి సంబంధించినంత వరకు. స్పైరోప్లాస్మాకి సంబంధించిన వరకు మనకి ఇంపార్టెంట్ డిసీజెస్ రెండు కూడా. అండ్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను. ఆ కాన్సెప్ట్ని చెప్పడానికంటే ముందు ఇక్కడ జస్ట్ మనం ఒక స్లైడ్ని ఎడిట్ చేద్దాము.
సో మనం ఇప్పుడు ఈ యొక్క స్పైరల్ ప్లాస్మాస్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ మనం చూస్తే మనకి చూడండి, ఇవి హెలికల్ షేప్లో ఉంటాయి, అందుకే వాటికి ఆ పేరు అనేది వచ్చింది. అండ్ డయామీటర్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అంతగా అడగరు. ఇప్పుడు చూసుకుంటే ఇవి మనకి నేను జస్ట్ ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చెప్తున్నాను, అవి గుర్తుపెట్టుకుంటారు. మనకి స్పైరల్ ప్లాస్మాస్ అనేవి మనకి చూడడానికి గ్రామ్ పాజిటివ్ చూపిస్తాయి. బట్ అదే ఫైడర్ ప్లాస్మాస్ చూస్తే ఫైడర్ ప్లాస్మాస్ మనకి ఏంటంటే ఎక్కువగా గ్రామ్ నెగిటివ్లో ఉంటాయి. ఓకేనా, వీటిని మనం కల్చర్ చేయొచ్చు. ఫైడర్ ప్లాస్మాస్ మనం వీటిని కల్చర్ చేయలేం. అదేవిధంగా మనకి వీటిని కల్చర్ చేసేటప్పుడు ఓకేనా మనకి ఏంటంటే ఇవి ఫ్రైడ్ ఎగ్ షేప్లో ఉంటాయి. మనకి ఎగ్ ఫ్రై చూస్తారు కదా, బయట మనం ఒక ఎగ్స్ని మనం నూనెలో పెట్టి వేపితే ఏ విధంగా ఉంటాయో ఇవి మనకి కల్చర్ మీడియాలో ఈ విధంగా కనిపిస్తాయి. సింపుల్గా మనకి ఏంటి ఇందులో ఫ్లాజెల్లా ఉండదు, ఫైడర్ ప్లాస్మాస్లో ఫ్లాజెల్లా ఉండదు. ఇవి మనకి ఏంటంటే సేమ్ రెసిస్టెన్స్ కూడా మనకి ఫైడర్ ప్లాస్మాలో చూపిస్తాయి. మనకేంటి బైనరీ ఫిజిన్ ద్వారా మనకి రిప్రొడక్షన్ అనేది చేసుకుంటాయి. సో ఈ విధంగా మనకేంటి ఇవి జనరల్ సిమ్టమ్స్ అనేవి. ఈ రెండింటిని కంపేర్ చేసుకుని చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. మీకు స్పైరల్ ప్లాస్మాస్ అనేవి మనకి ఏంటంటే రెండు డిసీజ్ని కలెక్ట్ చేస్తాయి. ఒకటి కార్న్ మొక్కజొన్నలో మనకి ఏంటంటే స్టంట్ని కలెక్ట్ చేస్తే పొట్టు మొక్కలు వస్తాయి ఈ విధంగా. అట్ ద సేమ్ టైం సిట్రస్లో స్టబాన్ డిసీజ్ అనేది ఒకటి వస్తుంది, దాన్ని సిఎస్డి డిసీజ్ అని చెప్పంటారు. సిట్రస్ స్టబాన్ డిసీజ్ సిఎస్డి. ఆ యొక్క డిసీజ్ యొక్క ఇన్ఫెక్ట్ ఫ్రూట్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. ఓకేనా, అండర్ డెవలప్డ్ మనం కాస్త కొంచెం చూసే ఉంటాం ఇవన్నీ కూడా ఎక్కడైనా యాక్సిడెంట్లీ ఆర్ ఇంటర్నేషనల్ రెండు. సో ఇవి మనకి జనరల్ స్పైరల్ ప్లాస్మా ఇన్ఫెక్టెడ్ డిసీజెస్. అసలు ఇప్పుడు మనం గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ అండ్ ఫైడర్ ప్లాస్మాస్ని ఈ రెండింటిని ఆరెల్స్ మాలిక్యూల్స్ని, ఇక్కడ ఫైడర్ ప్లాస్మాస్ అనే పదం వాడడం కంటే మాలిక్యూల్స్ని కానీ ఆరెల్స్ అనే పదం మనం ఫ్యాషియోస్ వాస్కులర్ బ్యాక్టీరియా పదం కూడా ఇక్కడ మనం వాడదాం. ఓకేనా, సో ఇక్కడ ఫైడర్ ప్లాస్మాస్తో పాటుగా మనం ఆర్ఎల్ఓస్ ఆరెల్స్ మనకి స్పైరో ప్లాస్మాస్. సో మనకి నేను మీకు బ్యాక్టీరియా గురించి చెప్పేటప్పుడు ఇది సింపుల్గా అండి, డిఫరెన్స్ బిట్వీన్ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ అండ్ ఫైడర్ ప్లాస్మాస్ కానీ ఆరెల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆర్ఎల్ఓస్ అండ్ స్పైరల్ ప్లాస్మాస్. ఓకేనా, సో ఈ యొక్క మూడింటికి అసలు తేడా ఏంటి అని చూసుకుంటే మనకి బ్యాక్టీరియాలో ఈ రెండు కూడా సింపుల్గా గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ రెండు కూడా బ్యాక్టీరియాస్ కదండి. గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ రెండు కూడా మనకి ఏంటంటే బ్యాక్టీరియాస్. గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ రెండు కూడా మనకి ఏంటంటే బ్యాక్టీరియాస్. బట్ గ్రామ్ పాజిటివ్లో మనకి ఏంటంటే పెప్టిడోగ్లైకాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రామ్ పాజిటివ్లో పెప్టిడోగ్లైకాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే గ్రామ్ నెగిటివ్లో చూడండి మనకి పెప్టిడోగ్లైకాన్ చాలా తక్కువగా ఉండి లిపిడ్ లేయర్ అనేది, లిపిడ్ ప్రోటీన్ లేయర్ అనేది మనకి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో అసలు కానీ ఈ రెండింటిలో కూడా మనకి ఏముంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క ఫైడర్ ప్లాస్మాస్లో కానీ ఆర్ఎల్ఓస్లో కానీ స్పైరల్ ప్లాస్మాస్లో కానీ ఎటువంటి సెల్ వాల్ అనేది ఉండదు. ఇది బ్యాక్టీరియాకి ఈ రెండిట్లకి అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫైడర్ ప్లాస్మాస్కి ఉన్న మెయిన్ తేడా. ఈ రెండు కలిపి బ్యాక్టీరియా, దీనికి అండ్ ఫైడర్ ప్లాస్మాస్ మెయిన్ తేడా ఏంటంటే ప్రెజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్. ఫైడర్ ప్లాస్మాస్లోను ఈ యొక్క ఆర్ఎల్ఓస్లోను స్పైరల్ ప్లాస్మాస్లో సెల్ వాల్ అనేది ఉండదు. అందుకే ఏంటి మనకి ఏంటంటే స్పెరికల్ షేప్లో కానీ ఆర్ఎల్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఏంటంటే ప్లియోమార్ఫ్ షేప్లో ఉంటాయి ఎక్సెప్ట్ స్పైరల్ ప్లాస్మాస్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ని మనం చూసుకుంటే గ్రామ్ పాజిటివ్లో ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు చెప్పాను, ఏం చెప్పాను, పెప్టిడోగ్లైకాన్ అనేది మనకి ఇక్కడ ఇందులో ఉంటుంది. పెప్టిడోగ్లైకాన్ మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్లో ఉంటుంది. గ్రామ్ నెగిటివ్లో మనకి ఏంటంటే ఎటువంటి పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది ఉండదు. బట్ అదే మీరు ఏంటంటే ఎర్కటీషియా లైక్ ఆర్గానిజం చూసుకుంటే సెల్ వాల్ అనేది మనకి చాలా థిన్గా ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది. ఓకేనా, సో అది మనకి ఏంటంటే రెకటీషియాకి డిఫరెన్స్. సో బ్యాక్టీరియాకి అండ్ రెకటీషియా లైక్ ఆర్గానిజంకి ఫైడర్ ప్లాస్మాస్ యొక్క ఎవల్యూషన్ చూడండి ఏ విధంగా ఉందో. ఎవల్యూషన్ మనకి బ్యాక్టీరియాలో మనకి పూర్తిగా సెల్ వాల్ అనేది ఉంది. రెకటీషియా లైక్ ఆర్గానిజంలో సెల్ వాల్ అనేది మనకి చాలా థిన్గా ఉంది. ఓకేనా, మనకి అదే ఫైడర్ ప్లాస్మాలో చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ సెల్ వాల్ అనేది మనకి చాలా అసలు సెల్ వాల్ అనేది ఆబ్సెన్స్లో ఉంది. అసలు ఎటువంటి సెల్ వాల్ కూడా లేదు మనకి అసలు ఇక్కడ.
అరలో పదం తీసేస్తాను ఇక్కడ. ఓకేనా. సో బ్యాక్టీరియాలో మనకి ఏంటి సెల్ వాల్ అనేది ఉంది, అండ్ రెకటేషియా ఆర్గానిజమ్స్లో థిన్ సెల్ వాల్ ఉంది. మాలిక్యూల్స్లో మనకి ఏంటంటే సెల్ వాల్ అనేది పూర్తిగా ఆబ్సెంట్ అయ్యింది. సో అదే బ్యాక్టీరియాలో చూసుకుంటే గ్రామ్ పాజిటివ్లో మనకి పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది కంప్లీట్గా డెవలప్ అయ్యి ఉంది, థిక్గా ఉంది. అండ్ గ్రామ్ నెగిటివ్లో మనకి పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది చాలా థిన్గా ఉంది. సో ఎవల్యూషన్ చూసుకుంటే గ్రామ్ పాజిటివ్ నుంచి గ్రామ్ నెగిటివ్ నుంచి మనకి ఆర్ఎల్ఓస్ నుంచి ఫైడర్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ సెల్ వాల్ బట్టి మనకి ఏంటి ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈ విధంగా కంపేర్ చేసుకుని చదవడం గుర్తుపెట్టుకోవడం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో దట్ మనం విల్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడతో మనకేంటంటే బ్యాక్టీరియా గురించి అండ్ ఆ యొక్క రిలేటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అయిన ఆర్ఎల్ఓస్ గురించి, మాలిక్యూల్స్ గురించి మనం ఇప్పటి వరకు కూడా చదువుకున్నాం. సో ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసుకున్న ప్లాంట్ పెథాలజీ క్లాస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆ యొక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. మీరు ఆ యొక్క డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి, either ఇంగ్లీష్ ఆర్ తెలుగు, అది దట్స్ అప్ టు యూ. అండ్ మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ఛానల్లో మేము ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ అనేది ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పండి. కంటెంట్ క్వాలిటీ విషయంలో కానీ, వే ఆఫ్ టీచింగ్ విషయంలో కానీ, ప్రజెంటేషన్ విషయంలో కానీ, ఆర్ ఎల్స్ డిస్కషన్ విషయంలో కానీ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పంటే మీరు యూట్యూబ్లో ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. లేదు అని చెప్పంటే మీరు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో ఇదే సేమ్ మీకు అగ్రిఓషన్ ఓన్లీ అగ్రికల్చర్ అనే పేరుతో టెలిగ్రామ్లో ఛానల్ ఉంది. అదే ఛానల్లో మీరు ఏంటంటే వచ్చి మీ యొక్క సజెషన్స్ మీరు ఇస్తే దాని ప్రకారం మీరు కంటెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసి మీకు ఫ్రీ ఆఫ్ ద కాస్ట్ మేము ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాం.